5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియాకు ఊహించిన పరాజయం ఎదురైంది. ఆడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ను కోల్పోయింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరుకుంటే టీమిండియా మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. ప్రజెంట్ ఆస్ట్రేలియా 60.71 విన్నింగ్ పర్సెంటేజ్తో ఫస్ట్ ప్లేస్లో ఉంటే 59.26తో సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో టీమిండియా 57.29తో మూడో స్థానానికి పడిపోయింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సమిష్టిగా రాణించి 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా పింక్ బాల్ టెస్ట్లో మాత్రం బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఫెయిల్ అయింది. పింక్ బాల్తో అంత గొప్పగా ఎక్స్పీరియన్స్ లేకపోవడమే టీమిండియా కుంపముంచింది. అయితే టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి మాత్రం తప్పించుకుంది. 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసిన టీమిండియా 175 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగుల వాల్యుబుల్ రన్స్ చేసి టీమిండియాను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు. నితీష్ కుమార్ రెడ్డి చేసిన పరుగులతో ఆస్ట్రేలియా ముందా కేవలం 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. లేదంటే టీమిండియా ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసేది. ఇక ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే 5 వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజున స్టార్ట్ చేసిన టీమిండియాకు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్ నైట్ బ్యాటర్ రిషబ్ పంత్ 28 పరుగుల తర్వాత ఒక్క పరుగు చేయకుండానే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి వేగంగా స్లిప్లోని స్టీవ్ స్మిత్ చేతిలోకి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ కాసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించాడు, కానీ ప్యాట్ కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అర్థం చేసుకోలేకుండా అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా 2 ఓవర్లు క్రీజులో ఉన్నా కూడా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా పేస్ వ్యూహానికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా ఫెయిల్ అయినా నితీష్ కుమార్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో ఇన్నింగ్స్ను ఆడాడు. 47 బంతుల్లో 42 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్లో కూడా కీలకమైన పరుగులు చేశాడు. ఒక టెస్టులో 2 ఇన్నింగ్స్ల్లోనూ 7 లేదా అంతకంటే తక్కువలో వచ్చి టాప్ స్కోరర్గా నిలిచిన బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, చందు బోర్డే ఈ ఫీట్ను సాధించారు. ఇక చివర్లో ఫాస్ట్గా ఆడేందుకు ప్రయత్నించిన నితీష్ కుమార్ రెడ్డిని ప్యాట్ కమిన్స్ బుట్టలో వేసుకున్నాడు. థర్డ్ మ్యాన్ దిశగా ర్యాంప్ చేసిన బంతిని మెక్స్వీని అందుకున్నాడు. దీంతో ప్యాట్ కమిన్స్ 5 వికెట్లను తీసుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్గా ఉండి ఎక్కువసార్లు 5 వికెట్ల హాల్ను తీసుకున్న జాబితాలో ప్యాట్ కమిన్స్ మూడో స్థానంలో నిలిచాడు. ప్యాట్ కమిన్స్ కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ 12 సార్లు, రిచీ బెనాడ్ 9 సార్లు అండ్ ప్యాట్ కమిన్స్ 8 సార్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక చివర్లో సిరాజ్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మూడో రోజు టీమిండియా 48 పరుగులు మాత్రమే చేసి చివరి 5 వికెట్లను కోల్పోయింది. దీంతో కేవలం 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఆస్ట్రేలియా 19 పరుగుల టార్గెట్ ను కేవలం 3.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 4 టెస్టులను ఓడిపోయిన కెప్టెన్ల జాబితాలో నిలిచాడు. ఇక ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే లెక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆశిస్తూ నెక్స్ట్ జరగబోయే చివరి 3 టెస్టులను టీమిండియా గెలవాలి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ చివరి 3 టెస్టులలో గెలవకపోతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ 2025 సైకిల్లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. కానీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకు ఇంకా సిరీస్లు ఉన్నాయి. ఒకవేళ బోర్డర్ గవస్కర్ ట్రోఫీని టీమిండియా 3-2తో గెలిస్తే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో 58.77 విన్నింగ్ పర్సెంటేజ్ ను సాధిస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సెంటేజ్ 55.26గా ఉంటుంది. తర్వాత సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ తో 3 మ్యాచ్లు గెలిస్తే 69.44 పాయింట్స్ తో ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. టీమిండియా 3-1తో సిరీస్ గెలిచిన ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. కానీ 2-2తో డ్రా చేసుకున్న సిరీస్ కోల్పోయిన డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి తప్పుకుంటుంది.